8% అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటే ఇవాళ ఏం చూపెడుతున్నాడు? దాదాపుగా మరి 13.31 ఫార్వర్డ్ క్యాస్ట్ అని చూపెడుతున్నాడు. అంటే ఓసీల జనాభా ఏమో పెరుగుతుందట, బీసీల జనాభా ఏమో తగ్గుతుందట. అంటే ఎట్లా తగ్గుతుంది? ఒకవేళ పెరిగితే దీంట్లో కూడా మరి బీసీ ముస్లింల జనాభా తగ్గుతుందట, అదేవిధంగా ముస్లింలో ఉన్నటువంటి ఓసీల జనాభా పెరుగుతుందట. ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలందరూ కూడా దీంట్లో గమనించాలి. అంటే బీసీలను అనగదొక్కాలనే కుట్రతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు మోసం జరుగుతున్నటువంటి వైనం చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు మొన్న లెక్కల ప్రకారం 3,35,28 కోట్ల జనాభా చూపెడితే 3,35,28,000 కోట్ల జనాభా చూపెడితే ఇతరులు కూడా 99 లక్షలు, అంటే ఓటు హక్కు రానటువంటి వాళ్ళు 99 లక్షలు కలిపితే దాదాపుగా 4,37,28,000 జనాభాను చూపెడితే ఇవాళ ఏం చూపెడుతున్నాడు? 3,76,00,000 మందిని చూపెడుతున్నాడు ఓటర్లను. అది కూడా జనాభాలో 60 లక్షల మందిని తగ్గించి చూపెడతా ఉన్నాడు. అంటే మరి అధికారిక జనాభా 2011లో చేసినటువంటి అధికారిక జనాభాలనే మరి 3,50,00,000 చూపెడితే ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా? అంటే 4,37,00,000 ఉన్నటువంటి జనాభాను కూడా ఇవాళ తగ్గించి 10 సంవత్సరాలంటే ఇవాళ దాదాపు 4 కోట్ల పైనే ఉంటుంది. కానీ అది కూడా తగ్గించి చూపెట్టాడు. అయితే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దేశానికి దిక్సూచిగా పనిచేసినటువంటి, రాష్ట్రాలకు దిక్సూచిగా పనిచేసినటువంటి పెరియార్ రామస్వామి గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తర్వాత ఇవాళ బీసీలకు ఫలాలు అందించిందంటే కేసీఆర్ గారు ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీకు చిన్న 2-3 సవరణలు చెప్తా ఏ విధంగా చేసిందో. బీసీ గురుకులాలు ఇంత ముందుకు 19 ఉంటే 7,000 మంది మాత్రం పిల్లలే బీసీలు చదువుకునేది గురుకులాలలో. కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 327 బీసీ గురుకులాలు పెట్టింది. దానికి దాదాపు 2,17,000 మంది పిల్లలు ఇవాళ అద్భుతమైనటువంటి చదివే అవకాశం బీసీలకు కేసీఆర్ గారు రక్షించారు. దానికి సంవత్సరానికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఆరి హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిండు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 5 ఉండే, ఇంతకు ముందు 800 సీట్లు మాత్రమే ఉండే. కానీ ఇవాళ 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి దాదాపు 4,000 సీట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం కల్పిండు. దాంట్లో 25% వచ్చిన 1000 మంది విద్యార్థులు ఇవాళ బీసీ విద్యార్థులు ఇవాళ వైద్య విద్య చదువుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా సంపదలను పంచడంలో ఆనాడు అనిమల్ హస్బెండరీతోని ప్రతి సంవత్సరానికి, అంటే చదువుకున్నటువంటి వాళ్ళకు ఈ విధంగా దూర విద్య చదువుకున్నటువంటి బయట చదువుకున్నటువంటి బీసీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చి మరి బయటి విద్యకు కూడా అవకాశం కల్పించింది. అదేవిధంగా చదువుకోకుండా మరి వాళ్ళు కులవృత్తుల మీదే ఆధారపడేటువంటి వాళ్ళకు దాదాపు అనిమల్ హస్బెండరీతోని ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలతోని గొర్రెలను కొనిచ్చిండు. అది గొర్రెల కాపర్లకు. అదేవిధంగా మత్స్యకారులకు చేపలు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉండే. బీసీలు అయితే, ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే మరి పెళ్లి చేయాలంటే కష్టం ఉన్నటువంటి రోజుల్లో కళ్యాణ లక్ష్మి పెట్టి 14 లక్షల మందికి రాష్ట్రంలో ఇస్తే 7 లక్షల మంది బీసీలే లబ్ధి పొందిండ్రు. 7 లక్షల మంది 1 లక్షల చొప్పున అంటే మీకే తెలుస్తుంది, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బీసీలకు కళ్యాణ లక్ష్మి ద్వారా అందింది. పార్టీ మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, సిగ్గుండాలి అనడానికైనా. చిన్న పిల్లగాడు కూడా అర్థం చేసుకుంటాడు అసలు ఎట్లా అది సంబద్ధత అవుతుంది. 42% పార్టీలు ఇస్తే నీ పార్టీ ఒక దగ్గర ఒక రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది. దానికి చట్టబద్ధత ఉందా?
దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా. దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో చెప్పినా మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం. దాన్ని మోసం చేయడమే. కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కులగణ సర్వే అప్పుడు మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసినాం, మా నాయకులు గుర్తు చేసారు. తర్వాత కులగణ సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ 56 ప్రశ్నలు ఎందుకు వేస్తారని అడిగినాం. దాని తర్వాత మరి మేము దీనికి చట్టబద్ధత లేదు బీసీ కమిషన్ కంటే మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే డెడికేషన్ కమిషన్ వేసి దానికి కూడా చట్టబద్ధత ఉందా? డెడికేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసిండ్రా? ఒక మంత్రి అంటాడు కుక్కలు ఎగబట్టి చీరు అంటాడు. అసలు కుక్కలు ఎగబట్టి చేయడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం మీరు కులగణకు వచ్చింది ఎక్కడ? ఆ కులగణలో చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుప్పలలో దొరుకుతూ ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడి ఉన్నటువంటి అవి చూస్తే గ్రామాన బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు. ప్రతి మండలంలో విన్నవిస్తాం. 42% చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. బీసీ జనాభాలు చంపేసిర్రు, బుల్డోజర్లతో దొక్కిండ్రు. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పి మళ్ళీ రీసర్వే చేయించి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రీసర్వే చేయించండి. ఒక 10-15 రోజుల్లో రీసర్వే చేస్తే మేము అందరం కూడా సంప్రదిస్తాం, అందరికి కూడా విన్నవిస్తాం, ఖచ్చితంగా పాల్గొంటారు. మరి బీసీ లెక్కలు బరాబర్ తేలేదాకా, ఎందుకంటే మొన్న మీ పార్టీ ఎమ్మెల్సీనే ఏదైతే ఆ పత్రికను ఏదైతే ఈ బీసీ కులగణ లెక్కలను నిప్పుతో కాల్ చేసి మరి సిగ్గుండాలి కదా మీ పార్టీకి. మీ పార్టీ ఎమ్మెల్సీయే దీన్ని వ్యతిరేకించి ఈ పార్టీ కులగణన సక్రమంగా లేదు అని చెప్పి కాల్ చేసినటువంటి వైనం మనం అందరం చూసినాం. దానికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా బీసీ కులగణన సక్రమంగా చేయాలి. ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు. బీసీల తరపున ఉండి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తారు.